ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు భూతోన్మాద భూతోన్మాద రోగము సబ్జెక్ట్ చెప్తున్నాను కదా రోజు. ఈ రోజుతో ముగించేస్తా. నాకు కూడా ప్రజలకి శ్రీ విద్యా శృతుల జ్ఞానం చెప్పాలని ఉన్న కొంతమంది కోసం, కొంతమంది గుర్తించడం కోసం నేను చెబుతున్నాను. సరే, పరమేశ్వర శ్రీ విద్యా గురువులు, వేద బ్రాహ్మణులు, అర్థమైందండి, వీళ్ళు కొంతమందిని శపిస్తారు. శ్రీ విద్యా గురువులు కానీ వేదము, వేద అంగములు, వేద భాషను చదివిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు రాజుగారి పక్కన బాగా ప్రధానమంత్రి పక్కన ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఆగ్రహం వచ్చిన తలకాయ నొప్పి, అనుగ్రహం వచ్చిన తలకాయ నొప్పి. అలాగే శ్రీ విద్యా గురువులైనా వేద బ్రాహ్మణుల దగ్గర కూడా మనం ఏ కులపోళ్ళైనా సరే ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి, అధికంగా మాట్లాడకూడదు. కొన్నిసార్లు వాళ్ళు ఏదో లోకంలో ఉంటారు, మనం వాళ్ళని ఇసిగిస్తే వాళ్ళు ఏదో ఒకటి అంటే తలకాయ నొప్పి అవుతుంది. ఇక్కడ ఈ భూతోన్మాద రాగం ఏం చెప్తారంటే, ఇలాంటి వాళ్ళ శాపం చేత ప్రేత, గుహ్య, వృద్ధ, సిద్ధ భూతములు, జలభూతములు. జలభూతం అంటే మీరు నీళ్ళలో ఉండే అటువంటి శక్తులు అండి. నీళ్ళలో ఉండే, ఇప్పుడు ఆ మధ్యకాలంలో శబరిమల స్నానం చేసి ముక్కుల్లోంచి తలలోకి పోయి రోగాలు వస్తున్నారంటే రాయిలా గుర్తుందా మీకు? ఈ మధ్య పేపర్లో కూడా రాశారు. అట్లా ఊహించుకోవాలి. మళ్ళీ మీరు భూతం అనగానే 2 చేతులు 2 కాళ్ళు భయంకరంగా వచ్చి సినిమాలు అలా కాదు, అది గుర్తుపెట్టుకోండి. జలభూతములు, స్థలభూతములు. అదేంటే స్థలం అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉంటున్నారు కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ గుడికి వెళ్ళినా, మీ ఇంట్లో శ్రీ విద్య పూజలు చేసినా ఫస్ట్ ప్రారంభంలో ఏం చేస్తారంటే కాసి నీళ్లు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి బారకా ఏతే శమా విరోధేన బ్రహ్మకర్మ సమారవే అని నీళ్లు చదువుతారు. అంటే ఏంటంటే, నువ్వు వాస్తు ప్రకారంగా ఇంట్లో ఎన్ని హోమాలు చేసినా సరే గుర్తుపెట్టుకో, గాయత్రి హోమం చేయి, వాస్తు హోమం చేయి, ఏ హోమం చేసినా సరే ఆ స్థలంలో భూతములు ఉంటాయి. లేకపోతే నీకు మాత్రం నీకేం పని? మీరు ఆలోచించండి. అన్నం దేనికి తింటాం? రోగం దాకా, ఆకలి వేస్తుంది. సచ్చేదాకా ఆకలిన రోగం పోదు కాబట్టి. అట్లాగే ఇప్పుడు ఆ పుట్టుక, ఆ ప్రాణులు ఉంటాయి అక్కడ. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? శాస్త్రహీనుడిని శృతి బ్రహ్మ ఉపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి అంటుకోదు. గుర్తుపెట్టుకోండి. శాస్త్రహీనుడు అంటే ఎవరండి అంటే, సంధ్యావందనం చేయని బ్రాహ్మణుడు, శ్రీ విద్యా మంత్రములలో కొన్ని గురు పరంపరలో వాస్తవంగా శ్రీ విద్య కూడా శృతి ప్రామాణికంగా చేయాలి. శృతి విరుద్ధంగా కొంతమంది చేస్తుంటారు. అటువంటివి వీటిని ఆ బ్రహ్మ ఉపనిషత్తు పరబ్రహ్మ స్వరూపం వాటేసుకోదు. వీళ్ళని వదిలేస్తుంది. శాస్త్ర విహితం, శంకరాచార్య వారు చెప్తాడు, శాస్త్ర విహితముగా ఉపనిషత్తులు ముట్టుకోకూడదు అని. శాస్త్ర సమ్మతంగా వెళ్ళాలి మనం. శాస్త్రం అంటే ఏంటి? ఋషులు చెప్పింది, దానికి విరుద్ధంగా వెళ్ళకూడదు మనం. ఇక్కడ ఈ మంత్రం చదివి నీళ్ళు ఎందుకు చదువుతారు? ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూమి పారక ఏ దేశం. నేను పరబ్రహ్మకి సంబంధించిన శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీ ఎవరైనా ఈ నెగిటివ్ ఎనర్జీ అనబడి వెళ్ళిపోండి అని నీళ్లు ఇటు చదువుతారు. అర్థమైందా? మీరు ఆల్రెడీ ఈ గుళ్ళలో పోయినా, గుళ్ళలో కూడా ఈ మంత్రం, గుళ్ళలో కూడా ఉంటాయి ఈ దయ్యాలు. ఎట్లా ఉంటాయండి గుళ్ళు అంటే? ఆ మంత్రం చదివేటప్పుడు ఆయన అడగండి, అర్థమైందని వాడు చెబుతాడు మీకు. అర్థమైందా? ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూమి బారక అని మంత్రం గుళ్ళో చదివాడు అనుకోండి, అవి ఈ మంత్రం ఏంటంటే ఆ పిశాచాలను వాటిని పట్టి మన వెనక వైపు ఇస్తుతారండి. అర్థమైంది? అది సబ్జెక్ట్. నేను చెప్పేది కూడా వాస్తవమే. దాన్ని బట్టి శృతి ప్రామాణికం నేను చెప్పేవని మీరు అర్థం చెప్పుకోవాలి. అన్నిటికీ వివరాలు చెప్పలేము, ఉదాహరణకి చెబుతాను, మీకు అర్థమయ్యేది చెబుతున్నాను. సరే అండి, ఓకే అండి. స్థలభూతములు పట్టుకుంటే కలిగే లక్షణాలు ఊహ ద్వారా తెలుసుకోవాలి. అవి ప్రత్యక్షంగా తెలుసుకోలేము. బ్రెయిన్ షార్ప్గా ఉన్నవాడు క్యాచ్ చేస్తాడు. ఏదైనా ఈరోజు మావిడ ఇలా ప్రవర్తిస్తుంది, మరి ఏ శారీరక వారి పుస్తకం తెచ్చుకొని గురువుగారు చెప్పారు కదా, అందులో మరి ఈ లక్షణాలు చూసి దీనికి సంబంధించిన ఏదైనా ఔషధాలు వాడదాము, లేకపోతే ఏదైనా మంచి శ్రీ విద్యాపరంగా మంత్రం చేయిద్దామని అప్పుడు ఆలోచించుకుంటాను. అంటే అలంకారం కోసం చెబుతాను, ఆ విధంగా చేసుకుంటాను అనమాట.
పిశాచములు ఊహ ద్వారా అవి తెలుసుకోవాలి. పిశాచ ప్రేతములు పట్టిన మానవుడు తేజోహీనుడుగా ఒక్కడే మాట్లాడుకుంటూ చిక్కిపోతూ మాటకి చేతులు పైకి ఎత్తడం, కిందకి దింపటం, ఒళ్ళేరవటం, మిటికలు ఎరగటం, చెవులు లాగటం, ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తుంటాడు. ఎవడో పిశాచాలు పట్టినోడు. వాడి దగ్గర వాసన వస్తూ ఉంటుంది, ఎప్పుడు చండాలం వాసన వస్తూ ఉంటుంది. స్నానం సరిగేడు కదండి, గుడ్డలు కూలిపోయి ఉంటాయి. చిత్త చాంచల్యంగా ఉంటాడు, బాగా గడ్డాలు మీసాలు పెంచుకుంటాడు బాగా. అంటే ఆధ్యాత్మిక గడ్డాలు పెంచేవాళ్ళ గురించి కాదని చెప్పి విడిగా కుటుంబంలో గృహస్థులుగా ఉన్నవాళ్ళ సంగతి చెప్తున్నాను. 7 తర్వాత అధికంగా తింటాడు అండి వాడు. అందరూ ఒక రోజు తింటే వాడు రోజు మొత్తం వాడు గంటలో తినేస్తాడు. ఒంటరిగా ఉంటాడు అనమాట. ప్రజలు తిరగని స్థలాలు, రైలు పట్టాలంటే నిర్జన ప్రదేశాలు గంజాలు గుట్కాలు తాగుతుంటారు చూడండి, కుండీల పక్కన కూర్చొని అట్లా తిరుగుతుంటారు అనమాట. ఈ దయ్యాలు పోతారు బట్టిన వాళ్ళు కూడా అవి చేస్తుంటారు. తర్వాత ఏడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు, నా పెళ్ళి అవ్వలేదు, నన్ను ఎవరు పట్టుకోవట్లేదు, నా పరిస్థితి కరంగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా కొన్ని వివరించట్లేదు. ఆడవాళ్ళ గురించి వివరిస్తే బాగుండదు కాబట్టి వివరించట్లా. తర్వాత నాగదయ్యాలు పడితే ఎలా ఉంటుందంటే, నాగదయ్యాలని కొన్ని ఉంటాయండి, నాగభూతాలు అంటారు. ఇవి పడితే భూమి మీద పడుకొని దొరుకుతూ ఉంటాడు వాడు. రొమ్ముతో సర్పం వల్లే పాకుతూ, సర్పం వల్లే నాలిక బయట పెట్టడం, ఇంకా కొన్ని వికార లక్షణాలు చేస్తాడు. ఎన్ని చెబితే మీరు అసహించుకుంటారు. ఆ మనుషులను చూస్తే చిచి అని కర్ర తీసుకుని కొడతారు తెలియక. నాగదయ్యం పట్టినప్పుడు అట్టు ఉంటాడు అనమాట. ఇంకొన్ని పేర్లు నేను చెప్పట్లేదు, అవి బాగుండదు కాబట్టి. మీరు ఆ పుస్తకంలో అయితే అన్నీ ఉంటాయి. తర్వాత రక్తము తాగటము, పచ్చి మాంసం తినటము, కొంతమంది క్రూరంగా చూడటము, ప్రవర్తించటము, మందు బాగా తాగటం, కోపంగా ఉండటం, రాత్రులు తిరగటం, బట్టలు ఇప్పదీసి ఇంట్లో పడుకోవటం, ఇవి కాక ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ మీరు ఒకటి చెప్పాక పక్కన ఊహించుకోండి వెంటనే. వీటిని ఊహతో తెలుసుకోవాలి. రాత్రిపూట బట్టలు ఇప్పదీసి వాడు పడుకుంటున్నాడంటే అమ్మో వీడికి ఏదో పట్టిందిరా అని ఇప్పుడు వద్దని శాస్త్రంలో చెప్పారండి. శాస్త్రంలో చేయకూడదని. శృంగారం చేసేటప్పుడు ఎట్టారంటే అప్పుడంటే 5 నిమిషాలు 3 నిమిషాలే కాబట్టి అది వేరే విషయం. ఈ తెల్లవారులు బట్టలు తీసి పడుకుంటున్నా అంటే మీరు ఆలోచించాలి కదా, శాస్త్రం ఒప్పుకోదు కదా. ఎందుకు అనేక రకాలు ఉంటాయి, మనం ఒకదానికి ఆలోచించకూడదు, 10 రకాలు ఉంటాయి అన్నమాట. మనకు తెలియదని చెప్పి మీకు ఇందాక చెప్పా కదా, తెలియదని చెప్పి ఆకాశంలో సిగ్నల్స్ కనపడతా లేదని చెప్పి ఫోన్ కరెక్ట్ కాదనుకోలే, అలా తెలుసుకోవాలి కొన్ని శాస్త్రపరంగా. శాస్త్రం అంటే ఏంటంటే శృతులు, స్మృతులు, పురాణాలు కాదు, గుర్తుపెట్టుకోండి. పురాణాలు కరెక్ట్ కాదండి అంటే 10% కరెక్టే. ఎవడు ఊహ తగ్గట్టు వాడు చెబుతాడు. అది ఆ శృతుల్లో ఆడ చెప్పడం తాడ తీస్తాయి. శృతుల్లో ఏదో పరమాత్మ తాడ తీస్తాడు, అర్థమే మారిపోయింది. అర్థమైంది. అందుకే నేను ఇవన్నీ మీకు చెప్పనన్నానంటే అర్థమైంది, అక్కడ చెప్పడానికి బాగుండదని. సరే అండి, మరి ఇంకేందంటే ఇంతటితో ముగిస్తా అన్నారు కదా ఈరోజు దయ్యాల భూతాలు. ఇంకేందంటే కూష్మాండ రాక్షస కృతిక బేతాళ పిశాచములు పట్టిన వారిని గుర్తించి శృతి ప్రామాణికంగా శాస్త్రపరంగా బాగు చేసుకోవాల్సిందే. కానీ అదేండి మరి ఎట్లా అండి బాగు చేయటం ఏంటంటే, ఇప్పుడు నేను తుంగముస్తలు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ గింజలు తీసినవి, తర్వాత మారేడు గుజ్జు, తర్వాత ఇది కుంకుడుకాయలు, షీకాయ, ఇలాంటివి మీకు చెప్పినవి కాకుండా ఇంకో 10 రకాలు ఉంటాయి. ఈ మొత్తం చూర్ణం పట్టించి శుభ్రంగా సాయంత్రం పూట తలకి బాగా ఇంతవరకు పెట్టేసుకోండి. డిప్పక మొత్తానికి బాగా దయ్యం బట్టి విపరీతంగా పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు చూడండి. నేను గతంలో ఇచ్చాను చాలామందికి. వాడు ఎమ్మడి ఒకసారి ఇస్తే కాదండి, వాడి తలకి పెట్టేసి నైట్ పెడితే అది లోపలికి వెళ్ళి మొత్తం మెదడు మొత్తాన్ని గుంజుతుంది. శృతి చెప్తుందండి ఇది. శృతి అంగం ఆయుర్వేదంలో ఉంటాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవట్లేదు. ఆయుర్వేదంలో శాస్త్రపరమైన వాటిని అన్నీ తెలుసుకోవాల్సిందే మానవుడు. అది పెడితే మొత్తం తలలో మొత్తం తగ్గిపోతుంది. పొద్దున్నే స్నానం చేసి అట్లా వారానికి ఒకసారి, ఫస్ట్ వారానికి 2 సార్లు, తర్వాత వారానికి ఒకసారి అట్లా ఒక 2-3 నెలలు చేస్తే తల మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. ముక్కుల్లో కూడా ఒరిజినల్ ఆవు నెయ్యో గానుగులు నువ్వులు వేస్తుంటే ఇది లోపల నుంచి అది బయట నుంచి మొత్తం క్లీన్ బౌల్డ్. అర్థమైందండి? ఒకటి దెబ్బకి తగ్గిపోతుంది. తర్వాత అన్నం తినేటప్పుడు అందులో 3 కటువులు కానీ 3 పళ్ళ సూర్ణాలు కానీ కొన్ని ఉంటాయి శాస్త్రపై, అవన్నీ ఇస్తున్నాం అనుకో, ధాతువులు, ఆర్గానిక్స్, రక్తము, మలము, మూత్రము, ఆకలి అవ్వటము, తిన్నదరగటము,
వెళ్ళింది బయటికి వెళ్తాం అన్నీ ఫ్రెష్ అవుతాయి. ఒకటి దయ్యాలు పోతాలు తగ్గిపోతాయి. అర్థమైంది? ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు శాస్త్రపరంగా తెలుసుకోవాలి. అందా పరంగా దయ్యం పట్టిందని పోయి తాయెత్తులు కట్టిస్తారు, మసీదుల చుట్టూ తిరుగుతారు, చర్చిల చుట్టూ తిరుగుతారు, గుళ్ళ చుట్టూ తిరుగుతారు. ఏమిటో అర్థం కాదు ఈ పరంపర ప్రజలకి. దయ్యాలు పోతలు పట్టినంటే ఏంటి? శరీరంలో ప్రాబ్లం ఉంది, శాస్త్రపరంగా చూసుకోవాలి. సైంటిఫిక్. నేనేం చెప్తున్నాను? శ్రీ విద్య ఒక రైలు పట్ట, సైన్స్ ఒక రైలు పట్ట. నువ్వు ఎలా వెళ్ళాలి? రైలులాగా వెళ్ళాలి. అంతకు తప్పితే నువ్వు 2 రైలు పట్టాలు, 2 వేదాలని, సైన్సే 2 పట్టాలంటే బొక్కబోర్ల పడతావు. అర్థమైంది? కాబట్టి విశ్వ విజ్ఞాన శాస్త్రం అనబడే వేదాన్ని, అర్థమైందండి, శ్రీ విద్య అనబడే ఉపనిషత్తుల్ని 2 రైలు పట్టాలుగా చేసుకుంటే ఫుల్ దిల్ ఖుషీగా నీ జీవితం జరిగిపోయి ఆత్మస్వరూపుడివై, మృత్యురహితుడివై, శోక బాధ నివృత్తి అయి, జరా మరణ భయ శోక నివృత్తిమై హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైందండి? సర్లేండి, మరి ఇక ఇది చాలండి. శ్రీచక్ర నవావరణ మంత్రం కూడా చెప్పేయండి, ఇంతటితో ఈ క్లోజ్ అయిపోయిందంటే అది చెబుతున్నాయనండి. ఓం హ్రీం ఓం కయ్యేయిల ఐం హ్రీం ఐం సర్వాహ్లాదినియై విద్మహే ఐం క్లీం సౌః అసకహల క్లీం హ్రీం క్లీం జగద్వ్యాపిన్యై ధీమహి ఐం ఈం ఔః సకల హ్రీం హ్రీం శ్రీం తన్నో శక్తి ప్రచోదయాలు. ఫస్ట్ వేదం చెప్పా, 2 ఉపనిషత్తులు చెప్పా. అర్థమైందండి? వేదము విజ్ఞానము, ఉపనిషత్తులు ఆధ్యాత్మికము. ఈ రెండింటిని కలిపితే బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి. ఎక్కడ ఉంటుందండి? ఆవిడ నెత్తి మీద ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఆలోచించండి. నేను చెప్పినవన్నీ నెట్లోకి వెళ్ళి చూసుకోండి. స్వస్తి.